Hello guys, welcome to Anis Academy. Today topic is state model equation మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే find the state model for the system whose transfer function is given by g of s and h of s equal to 7s square plus 12s plus 8 whole divided by s cube plus 6x square plus 11s plus 9. మనకి g of s and h of s వాల్యూ ఇచ్చేసాడు. మనం వచ్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డినామినేటర్ లో ఎస్ పవర్ లో ఎంత ఉంటుందో ఎస్ క్యూబ్ ఉంటే ఎస్ క్యూబ్, ఎస్ స్క్వేర్ ఉంటే ఎస్ స్క్వేర్, దాంట్లో హోల్ g of s and h of s వాల్యూని డివైడ్ చేయాలి. హోల్ వాల్యూని డివైడ్ చేయాలి కాబట్టి 7s square by s cube plus 12s by s cube plus 8 by s cube by s cube plus 6s square by s cube plus 11s by s cube plus 9 by s cube. దీని నుంచి 7 by s plus 12 by s square plus 8 by s cube whole divided by 1 plus 6 by s plus 11 by s square plus 9 by s cube. మనం ఇక్కడ ప్లస్ 1 ని కామన్ తీయాలి. కామన్ తీస్తే 7 by s plus 12 by s ఇవి లూప్స్ L1, L2, L3 ఈ ఫార్వర్డ్ పాత్స్. మనం ఇప్పుడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని డ్రా చేయాలంటే ఆల్వేస్ ఫస్ట్ వన్ వచ్చి 1 గా ఉండదు. ఇది y of s అండ్ ఇన్పుట్ u of s. దాని నుంచి మనకి ఎన్ని లూప్స్ ఉన్నాయి? 3 లూప్స్ ఉన్నాయి. ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి? 3 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి. కాబట్టి 3 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి 1 by s and 1 by s and 1 by s. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఎంత ఉంది? 7 by s అంటే 7 by s 7 by s. నెక్స్ట్ ఫార్వర్డ్ పాత్ ఎంత ఉంది? 12 by s square 12 by s square. థర్డ్ ఫార్వర్డ్ పాత్ ఎంత ఉంది? 8 by s cube అంటే 8. లూప్స్ ఫస్ట్ లూప్ వచ్చి -6, సెకండ్ లూప్ వచ్చి -11, థర్డ్ లూప్ వచ్చి -9 by s cube. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేసాం. దాని నుంచి మనం ఇక్కడ దీన్ని x1 అజ్యూమ్ చేసుకుంటాం. ది x2, x3 ఇది ఆల్వేస్ x1 డాష్ ఈక్వల్ టు x2, x2 dash equal to x3, x3 dash equal to minus 9x1 and minus 11x2 and minus 6x3. అలాగే y of s equal to 8x1 plus 12x2 plus 7x3 plus the u of s. ఇది u of s. దీని నుంచి మనం x1 డాష్, x2 డాష్, x3 డాష్ వాల్యూస్ రాసుకుంటాం. ఏమో రాస్తాం అంటే ఇక్కడ మనకి ఎక్కడ ఉంది వాల్యూ? x2 కాడే ప్రెసెంట్ ఏముంది? x1, x2 కాడ x1, x3 కాడే 0 కాబట్టి 1 0. నెక్స్ట్ x3 కాడ కాబట్టి 0 0 1. నెక్స్ట్ -9, -11, -6 నుంచి x1, x2, x3 ప్లస్ u of s వాల్యూ ఎక్కడ ఉంది? x3 కాడ మాత్రం ప్రెసెంట్ ఉంది. x1, x2 కాడ వాల్యూ u of s వాల్యూ లేదు కాబట్టి 0 0 1 అండ్ u. అలాగే y of s వాల్యూ ఈక్వల్ టు 8, 12 and 7 ప్లస్ 0 into u. దిస్ ఈస్ ది ఫైనల్ ఆన్సర్. అనీస్ అకాడమీ YT యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.